నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీలో మెగా డిఎస్‌కి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు ఏపీలో. మరి ముఖ్యంగా ఇక దానికి స్పందించి మంత్రి నారా లోకేష్ గారు జగన్‌కి సవాల్ విసిరారు. రండి చర్చకి సిద్ధం, మాట్లాడుకుందామని. ఏం జరుగుతుంది అసలు ఇంకా? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మొన్నటి నుంచి చూసుకుంటే ఏపీలో ఈ వైసీపీ నేతలందరూ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మెగా డిఎస్‌కి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నారు. మరి నారా లోకేష్ గారేమో లిక్కర్ కుంభకోణం మనం చర్చకి రా సిద్ధం సవాల్ అంటూ నారా లోకేష్ గారు చెప్పడం, మరి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో జగన్ చెప్పాలి. ఏం చేయాలో తెలియక అసలు సంబంధం ఉందండి. కాక్రోచ్ జనతా పార్టీ చేసిన దానికి నీటికి సంబంధించి ఇక్కడ చేసిన దానికి అర్థం ఉందా? అక్కడ నీటి పరీక్షలో పేపర్ లీక్ అయితే పిల్లలు చచ్చిపోయారు. ఇక్కడ అసలు ఏమీ జరగలేదు. 150 రోజుల్లో డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే 150 కేసులు వేసింది జగన్ పార్టీ, అంటే వైఎస్ఆర్సీపీ తరఫున. అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే దాన్ని ఎలా అడ్డుకోవాలి, ఎలా కేసులు వేయాలి? మామూలుగా అడుగడుగున ఆనందపడతారు ఏదైనా జరుగుతూ ఉంటే, మంచి జరిగితే. ఇక్కడ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన అని చెప్తున్నారు ఈయన. ఇప్పుడు ఏంటంటే 2 లక్షల ఉద్యోగాల దాకా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు కూటమి వచ్చాక. వాళ్ళు ఒక్క డిఎస్సి వేశారా? ఇప్పుడు అసలు దేనికోసం ఆయన రిజైన్ చేయాలి, రాజీనామా ఎందుకు చేయాలి? ధర్మేంద్ర ప్రధాన్ చేసిన దానికి ఒక కారణం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేయక్కర్లా, నీటికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ చేయక్కర్లే. కానీ అక్కడ జంతర్ మంతర్లో జరుగుతున్న ఉద్యమం అది వేరే రకంగా వెళ్ళకూడదు, విద్యార్థుల ప్రాణాలు బలి కాకూడదు. ఆయన చాలా దూరం ఆలోచించి ఆయన వెంటనే రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు వాంగ్చుక్కే నిరాహార దీక్ష ముగించాక ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళ మోటివ్ మంచిదే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన విధానం బాలేదు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చేసి వేరే అరాచక శక్తులు, అసాంఘిక శక్తులు వచ్చి ఉద్యమాన్ని వేరే బాట పట్టించాయిగా. ఇవాళ బొద్దింగలు తిన్న ఫుడ్కి అయిన ఖర్చు ఎంత అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళు లెక్కలు చెప్పాలి. ఎందుకంటే మీకు కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఫండ్ చేశారు? మీరు ఇన్ని రోజులు శుభ్రంగా తిన్నారు. ధర్నా చేయడం అనేది తినడం కోసం కాదుగా, ధర్నాలు అనేవి ఒకటి సాధించటానికి. ఆయన రాజీనామాతోటి సమస్య పరిష్కారం అయిందా? కాలేదుగా. సో ఇక్కడ అసలు ఏ రకంగా లోకేష్ని అడుగుతారు రాజీనామా చేయమని? ఏ రకంగా సంబంధం ఉంది? ఇప్పుడు పోనీ ఒక్క క్యాండిడేట్, ఒక్క డిఎస్సి అభ్యర్థి ఎవరైనా కోర్టుకు వెళ్ళారా ఇంతవరకు? మాకు ఇది అసంతృప్తిగా ఉంది, ఇది సరిగా జరగలేదు, ఈ రకంగా మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం, లేదు ఈ విద్యాశాఖ మంత్రి సరిగా లేరు, ఒక్కళ్ళని చూపించండి మీరు. నోబడి. ఎందుకంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అసలు డిఎస్సి వేశారు, చెప్పినట్టుగా 150 రోజుల్లో ముగించారు, ఉద్యోగాలు వచ్చాయి, ఏడాదిగా ఉద్యోగం చేసుకుంటున్నారు, అందరూ సంతోషంగా ఉంటే మీరు దేనికి నిరసనలు తెలుపుతున్నారు? మీకు పని పాటు లేదు. ఇప్పుడు నిరసనలు తెలిపే వాళ్ళలో ఎవరున్నారు? జై జగన్ జై సీఎం అనే నినాదాలు తప్ప ఇంకేమైనా ఉంటాయి అక్కడ? ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి అంతే. దీనివల్ల ఏంటంటే జగన్ ఉనికి కాపాడుకోవడం కోసం నేనున్నాను, నేను చేశాను అలజడి, సృష్టించాను అలజడి అంటాడు. అంతే తప్ప ఇక్కడ ఒరిగేదేం లేదు. ఆయన అన్నాడు, సో గొడ్డల పార్టీకి ఆయన ఛాలెంజ్ ఏమని విసిరారంటే మద్యం కుంభకోణం పైన, భూ కుంభకోణాల పైన. ఎందుకంటే మీరు చూశారు కదా, పెద్దిరెడ్డి అటవీ భూములు, అతనెవరు సజ్జల ఇంకెక్కడో భూములు, అప్పట్లో విజయసాయిరెడ్డి దేవాలయ భూములు, ఇప్పుడు తమ్మినేని సీతారాం బతుకున్న మనిషిని చంపేసి ఒక సర్టిఫికేట్ పుట్టించి అక్కడ ఇది జోగి రమేష్ కొడుకు పేర అదేంటి అగ్రిగోల్డ్ భూములు. ఇప్పుడు మీరు ఎవరిని కదపండి భూభాగోతాలు, వీటి మీద చర్చిద్దాం అంటున్నారు. ఖచ్చితంగా చర్చించాలి.
ఇప్పుడు లోకేష్ ఛాలెంజ్ని స్వీకరించి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి. గొడవలు కాదు, సామరస్యపూర్వకంగా మాట్లాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈయన ప్రశ్నలు అడుగుతారు, అర్థమయ్యే రీతిలో ఆయన బదులు ఇవ్వాలి. మళ్ళీ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేనంటే కుదరదు. స్పాంటేనియస్గా బదులు ఇవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి రావాలి, వేరే ఎవరిని పంపకూడదు. ఎందుకంటే ఆయన కదా అడుగుతున్నాడు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. ఎందుకు రాజీనామా చేయాలి, అసలు ఏం జరిగింది, ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి, రమ్మనండి, కామ్గా రావాలి. మళ్ళీ మీరు హోర్లు మైకులు జై జగన్ జై సీఎం ఇవేం ఉండకూడదు. వచ్చారా, మాట్లాడారా, ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు అనుకున్నవి చెప్పగలిగారా, మీ డౌట్స్ ఏంటి అడిగారా, వెళ్ళిపోయారా, ఇది జరగాలి. అందుకు దమ్ముంటే రమ్మనండి, డే టు టైం వాళ్ళనే ఇమ్మనండి. లోకేష్ వస్తారు, అమరావతిలోనే పెడితే బాగుంటుంది. సో ఈ సందర్భంగా లోకేష్ ఏమన్నారంటే, ఈ ఛాలెంజ్ విసిరినప్పుడే మొన్న ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు 2029లో తెలుగుదేశం, జనసేన, తర్వాత బీజేపీ కలిసే పోటీ చేస్తామని చెప్పారు. చెప్తే దాని మీద పవన్ కళ్యాణ్ ఏమో, అదేంటి అలా ఎలా చెప్తావు నువ్వు, 2029లో కలిసి వెళ్తామని అనగానే అందరూ ఏమనుకుంటారు, ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇదే వైసీపీ వాళ్ళు వింటే ఎట్లా తీసుకుంటారండి, ఓహో అయితే జనసేన కలవదన్నమాట, పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదనమాట, వెంటనే మీకు సాక్షిలో న్యూస్లు వచ్చేస్తాయి కదా. కానీ ఆయన అన్నది ఏంటంటే, 2029 అని ఎందుకు చెప్పావు, 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్పాలి కదా, మరి అలా ఎందుకు చెప్పలేదు అన్నారు అని ఈయన నవ్వుతూ చెప్పారు. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.